వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి ప్రభుత్వం తరపున చేస్తే ప్రభుత్వ బాధ్యత అవుతుంది. అంటే మరి చేపలు పట్టడం నేర్పించడం అంటే అదే కదా. ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టి ఎవరో ఒక వ్యాపారం చేపలు పట్టడం నేర్పడం అంటే ఎవరి దగ్గరనో కాదు, నువ్వు చెయ్యాల వాళ్ళకి. డబ్బులు ఇవ్వడం కాదు, నిన్ను డబ్బులు ఇవ్వమంటలా. లోన్ ఇప్పిస్తే చేసుకుంటాడు, వాడు యజమాని అవుతాడు అక్కడ, నువ్వు గుమస్తాగిరి అవుతాడు అక్కడ. అవుట్ సోర్సింగ్ వ్యాపారం అవుతుంది ఇది. వీడు సంపాదించుకుని ఆడికి డబ్బులు ఇవ్వాలి అంటే అప్పుడు ఏమవుతుంది, ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతాడు, పెట్టుబడి పెట్టినోడు మరింత ధనవంతుడు అవుతాడు, అంతే కదా. అవును 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 అవును. సరే, ఈ మధ్యన మనం ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ యుగంలో పరుగులు పెడుతున్నాం. దానికి తోడు ఇంకా పరుగులు పెట్టిస్తుంది ఏఐ టెక్నాలజీ, కృత్రిమ మేధ, ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే దీనివల్లే భవిష్యత్తులో ఏఐ మీద అవగాహన ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, ప్రతి దాంట్లో కూడా ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చే ప్రయత్నం. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా గూగుల్ ఏఐతో అనుసంధానం చేసేసే ప్రయత్నం, అంటే అది ఇంకా ప్రారంభం కాలేనట్టుంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది. అదే కనుక జరిగితే అంటే ఓన్లీ ఇదొకటేని కాదు, చాలా వరకు ఉద్యోగాలు తగ్గిపోతాయి అనేది ఒకటి. రెండో అంశం, ఏఐ టెక్నాలజీ మీద అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే రేపొద్దున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది. ఎంతవరకు భవిష్యత్తులో ఇది కరెక్ట్ అని అనిపించవచ్చు?